ఈ గేదె బరువు అక్షరాల 1000 కిలోలు, చూడటానికి ఏనుగులా ఉంటుంది. దీని ధర అక్షరాల 14 లక్షలు. ఇంత ధర పలుకుతున్న దేశంలో ఈ గేదెకు ఫుల్ డిమాండ్ ఉంది. రైతులకు ఇదే ఫస్ట్ చాయిస్. దీనిని కొన్నవారికి పాలదారులు వెల్లువైతే దానికి మాత్రం రాజభోగాలు. పాలు ఇవ్వడంలో దీనికి సాటి లేదు. అందుకే దీనిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. చల్లదనం కోసం కూలర్లు, అలసిపోతే మసాజులు. అబ్బో, దీని లగ్జరీ లైఫ్ చెప్పుకోనక్కర్లేదు. ఇంతలా ఈ గేదెలో ఏముంది? అంత ధర పలకడానికి కారణం ఏంటి తెలుసుకుందాం పదండి. గుజరాత్లోని జాఫ్రాబాదీ జాతికి చెందిన గేదెలు సాధారణంగా 700 నుంచి 800 కిలోల బరువు ఉంటాయి. కానీ జునాగఢ్లోని కామధేను వర్సిటీ పశుసంవర్ధక కేంద్రంలో ఉన్న ఓ గేదె ఏకంగా 1000 కిలోల బరువు ఉంది. దీంతో ఈ గేదె ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయింది. 2018లో జన్మించిన జాఫ్రాబాదీ జాతికి చెందిన గేదెకు రీసెంట్గా ఒక దూడ పుట్టింది. ఈ తరహా గేదెలు ఈ ప్రాంతంలో ఎక్కువగా దర్శనమిస్తాయి. భారీ ఆకారంతో ఉండే ఈ జాతి గేదెలు చిన్న సైజు ఏనుగు పిల్లల్లా ఉంటాయి. నలుపు రంగులో విలక్షణమైన ఆకారంతో రైతులను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అంతేకాదు పాల ఉత్పత్తి కూడా భారీగానే ఇస్తాయి. ఈ 1000 కిలోల గేదె ప్రస్తుతం జునాగఢ్లోని కామధేను వర్సిటీ పశుసంవర్ధక కేంద్రంలో ఉంది. ఈ జాతికి చెందిన గేదెలు సగటున ఏడాదికి 2000 నుంచి 2500 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుందని పాడి రైతులు చెప్తున్నారు. ఈ జాతి గేదెకు 3/2 వంతుల పచ్చిమేత, 3/1 వంతు పొడిమేతతో పాటు వివిధ ఖనిజాలు పుష్కలంగా ఉన్న దానాను అందించాలి. ఇలా చేస్తే దాని పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమయానికి దానా, సరైన సౌకర్యాలు ఇస్తే 3700 లీటర్ల వరకు పాలను ఇస్తాయని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ గేదెల్లో నుదురు, పాదాల అరికాళ్లు, తోక, ముక్కు భాగాలపై తెల్లని మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ లక్షణాలు కలిగిన గేదెలను చాందినీ జాఫ్రాబాదీ అని కూడా పిలుస్తారు. ఇక ఈ జాఫ్రాబాదీ గేదె ఇచ్చే పాలల్లో 11 నుంచి 14% కొవ్వు అదనంగా ఉంటుంది. రీడింగ్ మిషన్లో కూడా ఇది నమోదైందని పాడి రైతులు చెప్తున్నారు. జాఫ్రాబాదీ గేదెలకు గుజరాత్లోనే కాదు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ముదురు నలుపు రంగులో ఉండటం, పెద్ద తల, కొమ్ములతో చూడటానికి ఆకర్షణీయంగా అందంగా ఉండటంతో రైతులు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. పైగా ఈ జాతి గేదెలు అదనంగా పాల ఉత్పత్తిని చేస్తాయి. గుజరాత్లోని జునాగఢ్, పోరుబందర్, అమ్రేలీ, భావనగర్, రాజ్కోట్, మేర్బీ జిల్లాల్లో ఈ జాతి గేదెలు లభిస్తే ఒక బహుమతిగా భావిస్తారట. ఎక్కువ పాలను ఉత్పత్తి చేయడం వల్ల ఇది పశు పెంపకందారుల పాలిట వరంగా మారింది. వారికి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది.